షెడ్యూల్ కులాలలోని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా షెడ్యూల్ కాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తోందని అధ్యక్షుడు మహంకాళి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు పొన్నమల రాములతో కలిసి మాట్లాడారు. షెడ్యూల్ కాస్ట్ విద్యార్థులైన 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యం లోపల సిద్దిపేట జిల్లాలో చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు మరియు ఎస్సీ గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, లా పై తరగతి చదివేటువంటి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు మా సంస్థ ఆధ్వర్యం లోపల శ్రీ తన్నీర్ హరీష్ రావు గారి చేతుల మీదుగా సన్మానం చేయబడుతుంది. దీంతోపాటు ఓ ప్రశంసాపత్రము మరియు బాబు ప్రశంసాపత్రము, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకము సన్మానం ఇస్తున్నాం కాబట్టి అంతో పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు మేము కింద సూచించబడినటువంటి యొక్క సెల్ నంబర్లను సంప్రదించి వాళ్ళని మీరు 10 తారీఖు లోపల మాకు చేరే విధంగా సహకరిస్తారని కోరుచున్నాను. జేపీ యాదరి మహంకాళి గారు 9440498886, మన్య నారాయణ గారు 9663622177, పొనమల రాములు 9553681116. ఈ నంబర్లకు సంప్రదించి కనీసం 10 తారీఖు లోపల మాకు మీ ఎంట్రీలు మాకు అందిస్తే మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని కోరుతున్నాం. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సంస్థ 2008 సంవత్సరంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారి మాజీ మంత్రివర్యులు వారి యొక్క సౌజన్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంత డబ్బు హరీష్ రావు గారు కూడా అందించారు. మేము కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకొని మాకు తరాయి చేసుకొని ఇప్పటివరకు 6.5 లక్షలు మేము ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసాము. ప్రతి సంవత్సరం అంబేద్కర్ బర్త్డే నాడు దాని మీద వచ్చే వడ్డీ మాత్రమే తీసి పిల్లలకు ఇది మెరిటోరియల్ 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి మెరిటోరియల్ స్టూడెంట్స్ ఎంపిక చేసి వారికి ఈ సందర్భం మన అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి 1116 ఒక శాలువా, ఒక అంబేద్కర్ బుక్తో తల్లిదండ్రులతోటి సన్మానం చేసి సత్కరించబడుతుంది. అయితే ఏంటంటే దీని విషయం ఏంటంటే మనము పరోక్షంగా ఈ డబ్బు ముఖ్యం కాదు, విద్యార్థులను ప్రోత్సహించడం, వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని వెలికి తీయడం అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ పిల్లలు మాత్రమే 14th ఏప్రిల్లోగా వారి యొక్క వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే ఈ నంబర్లు సూచించిన నంబర్లకు మీరు యొక్క సర్టిఫికేట్లు మీరు సబ్మిషన్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం 14 ఏప్రిల్ నాడు అంబేద్కర్ జయంతి దాన్ని ముగించిన తర్వాత హైదరాబాద్లో గల అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించింది కాబట్టి మీ తల్లిదండ్రులతోటి మీరు ఖచ్చితంగా మీరు హాజరు కావాలి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా